వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ వివరాల్లో వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాదుల దాడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు ఇవాళ సాయంత్రం నగరంలోని దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో రక్తసిక్తమైంది నిరసనల మధ్య ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎన్ని కేసులు పెట్టినా సడక్ బంద్ నిర్వహించి తీర్తామన్న టీజేఏసీ నాయకులు బైండ్ ఓవర్ కేసులకు భయపడమని హెచ్చరిక రెండో రోజు విజయవంతమైన సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న అన్ని కార్మిక సంఘాలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ లో ఆధార్ కార్డ్ క్యాంప్ ప్రారంభించిన కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ తార్నాక ఏపీ డైరీ పరిశ్రమ కార్మికులచే కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణకు ఘన సన్మానం సికింద్రాబాద్ లో పలు హోటల్స్ మరియు షాపులపై బాల కార్మిక నిర్మూలన శాఖ అధికారుల తనిఖీ న్యూస్ ఇన్ డీటెయిల్స్ హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాదుల దాడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు ఇవాళ సాయంత్రం నగరంలోని దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో రక్తసిక్తమైంది ఈ ఘటనలో సుమారు 20 మందికి పైగా మరణించగా 50 మందికి పైగా గాయపడి ఉంటారని సమాచారం మొత్తం 2 చోట్ల ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది దిల్సుఖ్ నగర్ బస్టాండ్ సమీపంలోని వెంకటాద్రి థియేటర్ కోనార్క్ థియేటర్ సమీపంలోని ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సమీపంతో పాటు పలుచోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి 7 గంటల 1 నిమిషానికి మొదటి పేలుడు 5 నిమిషాలకి మరో పేలుడు జరిగాయి దీంతో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగారు పేలుళ్ల దాటికి రద్దీగా ఉన్న దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ప్రాంతం అత్యంత దయనీయంగా తయారైంది ఎంతో మంది క్షతగాత్రులను యశోదా హాస్పిటల్కు మరియు గాయపడిన వారిని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు దేశంలో ఉగ్రవాద చర్యలు అధికమయ్యాయి ప్రజలు అప్రమత్తమవ్వాలని ఆదేశాలు జారీ చేశారు మొట్టమొదటిసారిగా రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేశారు.
సమావేశాలు ప్రశాంతంగా ఆటంకాలు లేకుండా జరుగుతాయని ఆశిస్తూ భారతదేశ ప్రభుత్వం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందని వాటి పరిష్కార దిశగా సభ్యులందరూ సహకరిస్తారని కోరుతున్నామన్నారు. గత ఏడాది ప్రపంచం ఎదుర్కొన్న గడ్డు పరిస్థితి భారత్పై పడిందనన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఆడవాళ్లకు, పిల్లలకు భద్రతాపరమైన సమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నగదు బదిలీ పథకం ద్వారా పెన్షన్, స్కాలర్షిప్ మొదలైనవి నేరుగా లబ్ధిదారి ఖాతాలో జమవుతుందన్నారు. ప్రతికూల పరిస్థితులున్న వ్యవసాయ ఉత్పత్తిలో ప్రగతి సాధిస్తున్నామన్నారు. ఆహార భద్రతా బిల్లుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 6 ఔషధ పరిశోధన సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12వ పంచవర్ష ప్రణాళికలో 86 లక్షల సాగునీరు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఏపీలో కొత్తగా 2 ఉత్పాదక మండళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. As President, I hope this session will be productive and useful. As I speak to you, I am aware that an aspirational India is emerging for India also. Both global and domestic factors have affected our growth. We need to address the impact of both. My government has responded to the situation by taking several measures to revive investment activity and investor sentiment. An important initiative that my government has taken is the rollout of the direct benefit transfer system. This would enable government-sponsored benefits such as scholarships, pensions, and maternity benefits to flow directly into the accounts of beneficiaries who can access them using their other numbers. ఏపీ డైరీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల సంఘం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణకు ఘనంగా సన్మానం చేశారు. ఏపీ డైరీ ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న సర్వే కేంద్ర మంత్రిగా ఎదగడం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వే మాట్లాడుతూ ఏపీ డైరీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డిలు పాల్గొన్నారు. అమ్మగారు కూడా ట్రై చేసింది చాలా నాకు ఇవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల డిలే అవుతా పోయింది. అందుకే చెప్పింది మొన్న మినిస్ట్రీ ఇచ్చే ముందు 15 రోజుల ముందు చెప్పింది, సర్వే టేకింగ్ యూ యాజ్ ఎంఓఎస్ ఫస్ట్, దెన్ ఐ గో ఫర్ యువర్ ఎలివేషన్ అని అనుకుంటే ఏమన్నదంటే ప్లీజ్ డోంట్ రివీల్ దిస్ టు ఎనీవన్, ఇట్ షుడ్ నాట్ కమ్ ఇన్ టు ది టీవీ ఛానల్స్ అండ్ న్యూస్ పేపర్స్. లాస్ట్ మినిట్ ఎవ్రీథింగ్ మే హ్యాపెన్. ఎందుకంటే కటింగ్ చేయించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. బట్ అట్లాంటి నాయకుడు మనకు ఉన్నందుకు అది మన అదృష్టం. ముఖ్యంగా నేను ఒక భద్రత వారు నేను కలుసుకుంటాను, ఎక్కడ పోయినా పార్లమెంట్లో అయినా, మంత్రుల దగ్గరికి పోయినా, సోనియా గాంధీ గారి దగ్గరికి పోయినా. నేనైతే మీరు చాలా అదృష్టవంతులు. మీకు ప్రెసిడెంట్ పెద్దల కేంద్ర సర్వే సత్యంగా అయిందంటేనే ఒక సగం సమస్య తీరినట్టు. అంటే ఇక్కడ పేరుతో అంటే మీకు ఏదో ఆశామాషిగా చెప్తున్నట్టుగా అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ ఉంది. దాని ద్వారా ఇప్పుడే మీరు చూసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకు శుభవార్త. ఆధార్ కార్డ్ తీసుకోలేదని భయపడకండి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రెహమత్ నగర్ డివిజన్లోని రెహమత్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఆధార్ కార్డ్ క్యాంప్ను నిర్వహించారు.
ఈ క్యాంప్ ప్రారంభోత్సవం రెహమత్ నగర్ కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ చేతుల మీదుగా జరిగింది. ఊర్లు వెళ్లడం వలన, పెళ్లిళ్ల వలన, పిల్లల స్కూళ్ల వలన ఇలాంటి చాలా కారణాల వలన ఆధార్ కార్డు అప్లై చేయలేని వారి కోసం ఈ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో రోజుకు 160 అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్యాంప్ ప్రజల స్పందన ఉండే వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మైనార్టీ చైర్మన్ బాబు ఖాన్, భవానీ శంకర్, వినోద్, సుల్తాన్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు సెంటర్ మరి రెండోసారి పెట్టియడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ చాలా మంది ప్రజలకి ఆధార్ కార్డు కాలేదు కాబట్టి మరొకసారి రిక్వెస్ట్ చేస్తే పెట్టినారు. మరి లేని వాళ్ళందరూ దీన్ని మరి ఉపయోగించుకుని అందరూ కూడా ఆధార్ కార్డులు లేని వాళ్ళు, దిగని వాళ్ళు వచ్చి దిగాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. మన రెహమత్ నగర్ డివిజనే కాకుండా ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా వచ్చి ఇక్కడ దిగవచ్చు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. పర్వతో కూడా కొంతమంది దిగలేదు. మరి అందుకోసము మరి రెండోసారి ఇచ్చినందుకు పెట్టినందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు. మరి ఈ నెల 24వ తేదీన తలపెట్టిన సడక్ బంద్ కర్నూలు జాతీయ రహదారి దిగ్బంధనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా జరిపి తీరుతామని టీజేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. టీజేఏసీ నాయకుడు కోదండరాం మాట్లాడుతూ అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని, ఆ రోజు ఈ రహదారిలో ప్రయాణం చేయదలుచుకున్న వారు వాయిదా వేసుకోవాలని, ఈ సడక్ బంద్ లో అన్ని పార్టీల వారు పాల్గొంటున్నారని తెలియజేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. 24వ తారీఖు నాడు జరిగే సడక్ బంద్ కార్యక్రమంలో డాక్టర్స్ తరఫున శంషాబాదు, షాద్ నగర్, జడ్చర్లలో ఉచిత వైద్య శిబిరాలు మరియు ఆ రోజు పోలియో చుక్కల కార్యక్రమం కూడా ఉంది. పోలియో చుక్కల కార్యక్రమం కూడా సడక్ మీదే వైద్య సిబ్బంది అందరూ తమ విధులు నిర్వర్తిస్తూ విధులతో పాటు సడక్ బంద్లో కూడా డాక్టర్లందరూ, వైద్య సిబ్బంది అందరూ పాల్గొందుతున్నారు. తెలంగాణ న్యాయవాదులందరికీ కూడా రేపు కర్నూలు రహదారిపై జరగబడే సడక్ బంద్లో 30,000 న్యాయవాదులు ఏ జిల్లాలో ఏ ఊరిలో ఉన్నా కానీ ఎవరికి చేతనైతే ఎక్కడ వీలైతే అక్కడ పార్టిసిపేట్ చేయాలని అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాము. స్పెషల్గా జడ్చర్ల అండ్ అలంపూర్ చౌరస్తాలో పెద్ద సంఖ్యలో అడ్వకేట్లు పాల్గొంటున్నారు. పాల్గొనాలని కూడా వాళ్ళందరినీ అప్పీల్ చేస్తున్నాము. 24 నాడు జరిగే అటువంటి సడక్ బంద్ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కొరకు టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో విజయవంతం చేసేదానికి దీన్ని కృషి చేస్తున్నాం. తప్పకుండా సక్సెస్ అయిద్దని చెప్పిన మాకు నమ్మకం ఉంది. మీడియా మిత్రులందరూ కూడా ఉద్యమాభినందనలు. సడక్ బంద్ కార్యక్రమం పూర్తిగా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోనే మేము చేస్తున్నాం. తెలంగాణ ప్రజల కోరిక మేరకే తెలంగాణ ఉన్నటువంటి ఉద్యోగులు, కుల సంఘాలు, ప్రజలు మొత్తం ప్రజానీకం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటున్నందుకు, ఇంకా తెలంగాణ రావట్లేదని రోజుకో విద్యార్థి చనిపోతున్న సందర్భంలో మీరు ఉద్యమాలు చేయండి అని చెప్పి చాలా మంది ఇచ్చిన సలహాల మేరకే ఈరోజు సడక్ బంద్ కార్యక్రమం ఇచ్చాం. సడక్ బంద్, సడక్ బంద్ 24 చేద్దాం. సడక్ బంద్, సడక్ బంద్ విజయవంతం చేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చెప్పండి సార్. భవన నిర్మాణ కార్మిక సంఘం, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఈరోజు ఈ పోస్టర్ను రిలీజ్ చేసింది. వాళ్ళు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అందులో అంజనేయులు గారు, గంధం అంజనేయులు గారు, మిగతా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మిత్రులందరికీ వందనం. మీ ద్వారా
ఒక 2 విషయాలు ప్రజలకు చేరవేయదలిచినాం. రేపు ఉదయము బీజేపీ నాయకులు విద్యాసాగర్ రావు గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఇతర పార్టీ పెద్దల నేతృత్వంలో కొత్తూరు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార యాత్ర ఉదయం 9 గంటలకు తిమ్మాపూర్ వద్ద ప్రారంభమవుతుంది. తిమ్మాపూర్ నుంచి ఇది అలంపూర్ చౌరస్తా వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు చేరుకోవాలని, ఈ 9 నుంచి 3 గంటల వరకు ప్రచారం నిర్వహించాలని పార్టీ వారు రేపు బయలుదేరనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తిమ్మాపూర్ నుంచి బీజేపీ నాయకులు నిర్వహించేటువంటి ప్రచార యాత్రకు తెలంగాణ వాదులు జేఏసీ పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది ఏంటంటే అనివార్యమైన పరిస్థితుల్లోనే ఇంతకుముందు లక్ష్మీ గారు చెప్పినట్టు ప్రభుత్వము తెలంగాణ పైన ఒక నిర్ణయం తీసుకోకపోవటం వల్లనే మేము ఇవాళ ఈ సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించవలసి వస్తున్నది. అందుకనే మేము ఎవ్వరు కూడా రేపు 24 తారీఖు నాడు ప్రయాణాలు పెట్టుకోవద్దని మేము ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. 24 గంటల పాటు అంటే 25 తారీఖు ఉదయం వరకు ఎవ్వరు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మా ఆకాంక్షను వినిపించడానికి, మా డిమాండ్లు సాధించుకోవటానికి మాకు ఇంకా అనితరమైన మార్గం లేకనే మేము ఈ సమ్మె నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకొని రద్దు చేసుకొని మాకు సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా మేము పేరు పేరున కోరుతున్నాం. అనవసరంగా మేము మీరెవరైనా ప్రయాణాలు పెట్టుకొని ఇబ్బంది పడితే దానికి మమ్మల్ని నిందించవద్దని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా మేము స్పష్టంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక అందరూ కూడా సహకరించి ఈ సడక్ బంద్ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా వంతు కృషి ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున మేము కొనసాగిస్తూనే ఉన్నాం. తప్పనిసరిగా దీన్ని విజయవంతం చేసి తీరుతాం. కేవలం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలే కాదు, 10 జిల్లాల నుంచి ఎంతమంది వీలైతే అంతమంది పాల్గొని ఈ సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా తలపెట్టిన 2 రోజుల సమ్మె విజయవంతం అయిందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎస్వి శాస్త్రి, ప్రధాన కార్యదర్శి బిఎన్ సుదర్శన్లు అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం పరిశ్రమ ఎదుట వేలాది మంది కార్మికులతో నిర్వహించిన గేట్ మీటింగ్ లో డిస్ఇన్వెస్ట్మెంట్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక చట్టాల అమలు, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుయిటీపై సీలింగ్ ఎత్తివేత, నిత్యావసర ధరలను అదుపు చేయడం, కార్మికుల వేతనాల పెంపుదలతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమల షేర్ల విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు డిమాండ్ చేశారు. తమ సంస్థలో 10% డిస్ఇన్వెస్ట్మెంట్ కి ప్రభుత్వం పూనుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులను ఉపసంహరించరాదని, ఖాయిలా పడిన పరిశ్రమలను తిరిగి పునరుద్ధరించాలని, కార్మికులకు వేతన సవరణ చేయాలని, 50% డిఏను మూల వేతనంలో కలపాలని, ప్రభుత్వ రంగ కార్మికుల సమగ్రమైన పెన్షన్ స్కీమ్ ను రూపొందించాలని, శాశ్వత పనుల్లో కాంట్రాక్ట్ కార్మికులను నియమించవద్దన్నారు. శాశ్వత కార్మికులనే నియమించాలన్నారు. అధిక ధరలను అరికట్టడంతో పాటు పర్మినెంట్ కార్మికుల కనీస వేతనాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలన్నారు. బోనస్ సీలింగ్ ను ఎత్తివేయడంతో పాటు పిఎఫ్, గ్రాట్యుయిటీలతో పరిమితులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకుందామని కార్మికులు ప్రక్కుటిల్లేలా నినాదాలు చేశారు. ఈ గేట్ మీటింగ్ లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని ప్రక్కుటిల్లేలా నినాదాలు చేశారు. వారి యొక్క దళం వినిపిస్తున్న మనందరూ కూడా చూసాం, చెప్పాము. దానికి కొంతమంది స్పందించారు. అయితే డ్యూటీకి వచ్చిన వాళ్ళు ఏమి వారు ఏమి తప్పుపడతలేదు.
మరి సహజంగా జరుగుతుంది. మరి వాస్తవం చెప్పేటప్పుడు వాస్తవం చెప్పేదానికి ముందుగా అవాస్తవాలు చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కరోజు సమయం చేస్తే భవిష్యత్తులో చాలా ఉంది. అంతేగాని ఎప్పుడు అందువల్ల ఎక్కడ కార్మికులు నష్టపోతారని మీరా మరిన్ని వివరాల కోసం న్యూస్ అప్డేట్స్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్. బాయ్, టేక్ కేర్.